శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుజుడు 7వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు నుండి సింహరాశిలో ప్రవేశించిన తర్వాత దాని యొక్క ప్రభావము శనిని విశేషంగా చూడడం వల్ల దాని ప్రభావము మొట్టమొదటిగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకొని ప్రయత్నించేద్దాం. ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలోకి వచ్చాడో, పంచమ స్థానంలో మేషంలో పంచమంలోకి రావడం వల్ల పెద్ద నష్టం అయితే జరగదు. కానీ అక్కడ విశేషంగా వ్యయంలో ఉన్న శనీశ్వరుని చూడడం వలన అధికమైన ఖర్చులు, విపరీతమైన బర్నింగ్ ఇష్యూస్ మేషరాశి విపరీతంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే మీకు తెలియకుండానే ఖర్చు పెడతారు. దేని ఖర్చు పెడతారంటే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కొన్ని జరుగుతాయి. అలాగే పిల్లల ద్వారా కొంత ఖర్చు జరుగుతాయి. పిల్లలు చేసిన కొన్ని పొరపాటు వల్ల మనం దాన్ని స్పెండ్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లడు కారు వేసుకుని బయటికి వెళ్ళాడు, యాక్సిడెంట్ చేస్తే ఆ ఖర్చు మనమే భరించాలి. అటువంటి పరిస్థితి అదే ఇండైరెక్ట్గా లాసెస్ జరగడం. మనం ఎంత జాగ్రత్త ఉన్నా మన పిల్లలు జాగ్రత్త లేకపోతే మనకు ఎక్స్పెండిచర్ అనేది మన మీద పడతారు కదా. అలాగే విదేశాలు ఉన్నారు మీ పిల్లలు, అక్కడ ఏదో తెలియని ఒక పొరపాటు ఏం చేసి ఉంటారు, దాని పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ పడితే మన జోబులో తీసి కట్టడం జరుగుతుంది. సో మనం చేయకపోయినా మన పిల్లల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం కనబడుతుంది అనమాట. ఇది మేషరాశి వారికి కుజుడు యొక్క విశేషమైన స్థితిలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే మీ పిల్లలే మీకు మాట వ్యతిరేకంగా కొన్ని పనులు చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుందన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇటువంటి తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుల మధ్య కొన్ని వివాదాస్పదమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రిలేషన్ని డెవలప్ చేసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. అది చేసుకోవడం ప్రయత్నం చేయాలి. కాబట్టి దాంట్లో ముందు ఆలోచించడం చాలా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఇల్లు, వాకిలి, వాహనము, తల్లి అంటాం. వృషభ రాశి వారి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చతుర్థంలో వచ్చిన కుజుడు, ఎందుకంటే అక్కడ నుండి శనీశ్వరుడు లాభంలో ఉన్న శనీశ్వరుడు చూస్తుంటే లాభం వచ్చే ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కొంతవరకు బర్న్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి వ్యాపారం చేసేవాళ్ళకి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళకంటే వచ్చిన ప్రాఫిట్ దాచుకున్న డబ్బులు ఇంకో రకంగా ఖర్చు అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు షేర్స్లో పెట్టారు, మన షేర్లో పెడితే పెరుగుతుంది కదా అని ధైర్యంతో మీరు ఉంటారు. సడన్గా షేర్స్ వాల్యూ పడిపోయింది అనుకోండి, మీరు పెట్టిన డబ్బుల కంటే తక్కువ అయిపోతుంది. సో అలాంటి ప్రాఫిట్ వస్తుంది అనుకున్న చోట మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. సింహరాశిలోకి ఎప్పుడైతే కుజుడు ప్రవేశించాడో అప్పుడు వృషభ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కొంచెం ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అలాగే మిథున రాశి వారు తీసుకున్నప్పుడు 3వ భాగంలో కుజుడు వచ్చాడు, విక్రమస్థానంలో వచ్చినాడు, రాజ్యంలో ఉన్న శనీశ్వరుని చూస్తున్నాడు. మిథున వారికి రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడంటే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక చిరాకులు ఉంటాయి. దాన్ని దాటి బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ మీకు ఉంటుంది. రాజ్యంలోని ఒక్కొక్క ఇష్యూని మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడానికి మీకు టైం సరిపోదు. దానివల్ల ఏంటంటే బర్నింగ్ ఇష్యూస్ తయారవుతాయి. అక్కడ మీ యొక్క ప్రొఫెషనల్ ప్లేస్లోని ఒక్కొక్క ఇష్యూని సాల్వ్ చేయడానికి ఆన్సర్స్ కూడా దొరక మనకు. ఆ ప్రెషర్స్తో మీకు మానసిక ఒత్తిడి పొందే అవకాశం బాగా కనబడుతుంది, చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేసి తీర్థం తీసుకుని చేయాలి. అలాగే వృషభ రాశి వారికి శివునికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. అలాగే మిథున రాశి వారి కంటే శ్రీచక్రార్చన చేసుకుని దాని యొక్క తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ 3 కూడా అభిషేకం చేసి తీసుకోమని ఎందుకు చెప్తామంటే, అగ్నితత్వంలో కుజుడు విశేషంగా శనిని చూసినప్పుడు తన అగ్నిని ప్రజ్వలన చేస్తున్నప్పుడు అగ్ని చల్లార్చాలంటే అభిషేకమే మనకు ముఖ్యం. అంచేత మేషం, వృషభం, మిథునం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు సమస్య పరిష్కార మార్గం రావడము, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.